కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తుని రూరల్ సిఎస్వివిఎస్ మూర్తి, ఎస్ఐబి శంకర్రావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మూర్తి మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రతి ఒక్కరూ నిరభ్యంతరంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి అలజడలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. మండల ప్రజలందరికీ కూడా కోటనందూరు పోలీసు అదేవిధంగా కాకినాడ జిల్లా పోలీసు తరపున మా హృదయపూర్వక నమస్కారాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి ఈ రోజున కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం అదేవిధంగా ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కోటనందూరు, కొట్టాం, అల్లిపూడి, కేఈ చిన్నాయపురం గ్రామంలో ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. మరికొన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని చెప్పి, అదేవిధంగా ఓటరు తన ఓటు హక్కును నిర్భయంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించేలాగా మేము వారికి భరోసా ఇవ్వటం కోసం ఈ రోజున ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి. పోలీసు వారి తరఫున మరియు కాకినాడ జిల్లా పోలీసు వారి తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కోటనందూరు మండలంలోన వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మా కోటనందూరు పోలీసు వారు మరియు సిఏ గారు అలాగే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజలు తమ యొక్క ఓటును ఎటువంటి అభద్రతాభావం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వేసుకునే విధంగా ఈరోజు మేము పాతకొట్టం, కోటనందూరు, చిన్నాయిపాలెం, అల్లిపూడి విలేజ్ల్లో ఈ కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేసి ప్రజలకి ఒక భరోసా అనేది కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే ఎలక్షన్లో తమ యొక్క ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్లో కూడా పాల్గొనకుండా సహకరిస్తారని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.